ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 800కి పైగా కండక్టర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి సెలక్షన్ చేస్తున్నారు. అలాగే మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ సొంత జిల్లాలోనే సెలక్షన్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే కండక్టర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పనిసరిగా మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఈ యొక్క వీడియో కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు కండక్టర్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. మీకు అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, హాస్టల్ వార్డెన్ జాబ్స్, అది కూడా మన సొంత రాష్ట్రంలో తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ ఏదైతే ఉందో అందులో మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కండక్టర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి ప్రీవియస్గా నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా ఆ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి. ఆ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా 1000 మంది వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలాగే రీసెంట్లీగా కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 2 నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు అదే తరహాలోనూ మనకి కండక్టర్ వేకెన్సీస్ని అయితే 800కి పైగా వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఖాళీలు ఉన్నాయి. వీటిని అయితే భర్తీ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మనకి ప్రజెంట్ ఆర్టీసీలో కండక్టర్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మనకి టోటల్గా వచ్చేసి 2000 మంది అవసరం ఉంది. అంటే ప్రజెంట్ ఆర్టీసీలో పనిచేయడానికి 2000 వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. రెగ్యులర్ కండక్టర్లలోనేమో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఉంటాయి కదా, సో అందులో పనిచేస్తున్నారు. సో మిగతా వాళ్ళేమో ఆర్టీసీ పెట్రోల్ బంకులు అలాగే ఇతర అనుబంధ విభాగాలు ఉంటాయి కదా, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అందులో పనిచేస్తున్నారు. సో అయితే మనకి గడిచినటువంటి కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్స్ ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో ప్రీవియస్గా, సో వాళ్ళు రిటైర్మెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే చాలా చోట్ల ఏంటంటే ఈ యొక్క కండక్టర్ విధులకి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళతోటే వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీస్ అనేవి చేసేసి సో వాళ్ళతోటే కంటిన్యూ అయితే చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ కండక్టర్లుగా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏర్పడడం అయితే జరిగింది. సో అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా కూడా రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావడంతో సో వాళ్ళు తీవ్రంగా అయితే అలసిపోతున్నారు. అలాగే బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా కూడా వాళ్ళు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు డిపార్ట్మెంట్కి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా ఇతర పోస్టులు కలిపి దాదాపుగా మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆర్టీసీ డిపోలో 4000 పోస్టుల భర్తీకి ఇప్పటికే మనకి గవర్నమెంట్ అంటే మనకి ప్రజెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉందో సో గవర్నమెంట్ ఆల్రెడీ మనకి అప్రూవల్ అయితే ఇచ్చేసింది. ఆయా పోస్టులను మనకి టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో సో ఇక టీఎస్పిఎస్సి అలాగే వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా వాటిని ఆధ్వర్యంలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి మార్గదర్శకాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుంది. నెలలు గడుస్తున్నా కూడా ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో మనకి క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి మనకి ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటుంది. సో దీంతో మనకి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ జరిగే వరకు అంటే రెగ్యులర్ జాబ్స్ అనేవి పడితే కాకుంటే ఏంటంటే ఆ రెగ్యులర్ ఉద్యోగాల్ని భర్తీ చేసే కంటే ముందే సో ప్రజెంట్ టెంపరీ బేసిస్ కింద తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకోవడానికి సంస్థ అనేది డిసైడ్ అయిపోయింది. అంటే మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది, కాకుంటే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారు. సో మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క
ఎవరైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో జాయిన్ అవుతారో సో వాళ్ళని మళ్ళీ తర్వాత ఈ యొక్క పర్మనెంట్ కింద వచ్చినటువంటి వాళ్ళతోటి భర్తీ చేసిన తర్వాత వీళ్ళని అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా మనకి ప్రజెంట్ అయితే టెంపరీ బేసిస్ కింద అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 2 నెలల క్రితం అలాగే మనకి 1000 మంది డ్రైవర్లని ఇదే పద్ధతిలో రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరిగింది. సో నేను అప్పట్లో కూడా చెప్పాను, వీడియో కూడా చేయడం అయితే జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే సెలెక్ట్ అయ్యి ఇప్పటికీ కూడా వర్క్ అనేది చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకునే వారు విధుల్లో అయితే ఉండడం జరిగింది. అంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కల్పించడం అయితే జరిగింది. సో ఇదే తరహాలోనే మనకి ప్రజెంట్ తెలంగాణ ఆర్టీసీలో మనకి కండక్టర్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తాము అని చెప్పేసి కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. అయితే రవాణా మంత్రి కార్యాలయం నుంచి తాజాగా అనుమతి అయితే లభించింది. అంటే మనకి ఇంతకుముందు ఏంటి అంటే సో దానికి సంబంధించి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అంటే ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయండి అని చెప్పేసి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. కానీ ఈరోజు ఏంటి అంటే సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో ఏంటి అంటే మనకి అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే రవాణా మంత్రి కార్యాలయానికి సంబంధించి ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు దీనికి సంబంధించి పర్మిషన్ అనేది ఇచ్చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. వితిన్ 2-3 డేస్లో కూడా నోటిఫికేషన్ అనేది రాబోయేటువంటి అవకాశం అనేది ఉంది. ప్రజెంట్ మనకి ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్ నగరంలోనే మనకి దాదాపు 600 మంది కండక్టర్లు, అలాగే వరంగల్ రీజియన్ పరిధిలో 200 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవడానికి మనకి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇలా నియమితులైనటువంటి వారికి ఎంత సాలరీ వస్తుంది అంటే 17,969 రూపాయలు అనేవి ఫిక్స్డ్ పే అనేది మీకు ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మీరు ఒకవేళ ఓవర్ టైం డ్యూటీ కనుక చేస్తే ప్రతి 1 అవర్కి మీకు ఎక్స్ట్రాగా 100 రూపీస్ అనేది పే చేస్తారు. అలాగే ఒకవేళ గంట ఇంకా ఎక్కువ అయిందనుకోండి 200 రూపీస్ అనేది పే చేస్తారంట. అలాగే ప్రతి 6 మాస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇది మనకి ప్రజెంట్ కండక్టర్ వేకెన్సీస్కి సంబంధించి భర్తీ చేసేటువంటి మొత్తం ప్రక్రియ అనమాట. వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. సో దాని తర్వాత మిగతా డిపోర్ట్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేవి వరుసగా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో మీకు ఎప్పటికప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తాను. కాబట్టి మర్చిపోకుండా మీరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది డెఫినెట్గా కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ వేకెన్సీస్కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అవ్వచ్చు, అన్ని అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంకా మనకి ఫైనలైజ్ అయితే చేయలేదు. మినిమం మనకి 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ కల్పించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి వితిన్ 3 డేస్లోనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో కండక్టర్ వేకెన్సీస్కి వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.